జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు చల్ల మిరపకాయలు అంటే పేరుకే చల్ల మిరపకాయలు అంటారు. ఊర మిరపకాయలు, చల్ల మిరపకాయలు రకరకాల పేర్లతో ఉన్న ఇది ప్రతి ఒక్క తెలుగు వారికి ఇష్టమైన ఏదైతే సాంబార్ చేసుకున్నా లేకపోతే ఎలాంటి పండుగలు పబ్బాలు ఏమన్నా కూడా ఇవి చేసుకునే ఆధారము మనకి ఆచారం ఉంది. సో దీంట్లో భాగంగా నేను ఇవాళ సింపుల్గా చేసుకునే చల్ల మిరపకాయలు. దీంట్లో అసలు చల్లనే ఉండదు, కానీ అదే రుచితో చేసుకోవచ్చు మనం. దీంట్లో నేను ఒక గిన్నెడు ఉప్పు తీసుకుంటున్నాను. ఒక ఇది మెంతి పొడి, వేయించి చేసుకున్న మెంతి పొడి, సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఒక గిన్నె అది, ఒక గిన్నె ఇది, 2 తీసుకున్నాను. సో వీటిని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం వీటిని ఏదైతే కట్ చేసిన తర్వాత ఈ మెంతి పొడి దాంట్లో నింపాలి. సో అది ఆ నింపే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, మనం కాటు పెట్టుకున్నాం. దీంట్లో జస్ట్ నేను ఒక చేతిలో కెమెరా ఉంది కాబట్టి సరిగ్గా నింపలేకపోతున్నానేమో, కానీ ఈ ఏదైతే మనం కాటు పెట్టుకున్నామో దాంట్లో ఈ విధంగా మొత్తం నింపేసేయాలి. నింపి వీటిని ఎండలో పెట్టేసుకోవాలి. చాలా ఈజీ, తొందరగా ఎండిపోతుంది. మీరు డబ్బాలో నింపేసి పెట్టేసుకోవచ్చు, పాడు కూడా అవ్వదు. ఎందుకంటే మెంతిపిండి ఉంది కాబట్టి వీటికి బూజు రావడం కానీ లేకపోతే రుచి మారడం కానీ ఉండదు. ఈ మెంతి పొడి ఎప్పుడైనా కూడా పులుపు మీదకి వచ్చేస్తుంది, ఉప్పు మెంతిపిండి 2 కలుపుకున్నందువల్ల. అందుకని మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎన్నంటే అన్నీ చేసుకోవచ్చు. దీనికి మజ్జిగలో నానబెట్టడము ఇవన్నీ అంటే చాలా టైం తీసుకుంటుందని మనకి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇది చాలా ఈజీ, చాలా తేలికైన పని. మీరు కూడా మొదలు పెట్టండి. చూడండి, వీటన్నిటిలో ఇట్లా మెంతి పొడి ఉప్పుతో కలిపి నింపడం జరిగింది. ఇవి ఎండిపోయిన తర్వాత వేయించుకోవచ్చు, తొందరగా ఎండిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. సో చల్ల లేకుండా చల్ల మిరపకాయలు, ఊర మిరపకాయలు మీకోసం రెడీ.